వివేకం ద్వారానే ఆనందం కలుగుతుంది. విజ్ఞానానందుడు అనే మాట లేదండి, పాండిత్యానందుడు అనే మాట లేదండి, కానీ జ్ఞానానంద అనే మాట ఉంటుంది, వివేకానంద అనే మాట ఉంటుంది. వివేకం ద్వారా ఆనందం కలుగుతుంది, జ్ఞానం ద్వారా ఆనందం కలుగుతుంది, పాండిత్యం ద్వారా ఆనందం కలగదు, సంపద ద్వారా ఆనందం కలగదు, సంతానం ద్వారా ఆనందం కలగదు, జ్ఞానం ద్వారా కలుగుతుంది, వివేకం ద్వారా మరింత కలుగుతుంది. అందుకే వివేకానందుడు అనే మాట. ఇప్పుడు దీనిని వివేకించి అంటున్నాడు పింగళ సూరణ. ఈ వివేకం ఉండాలి మనకి. మన భగవంతుడిది సృష్టి, ఆయన చూసుకుంటాడు మొత్తం అంతా. మనం ఆయన్ని ప్రార్థన చేయాలి. జీవితంలో ధర్మంగా ఉండాలి, అది చాలా ముఖ్యం. సత్యమే మాట్లాడాలి, ధర్మమే చెయ్యాలి. ఏమాత్రం అవినీతికి మనం పాల్పడినా మనకి దేవుణ్ణి ప్రార్థించను కాదు, గుడి మెట్లు ఎక్కే అర్హత కూడా మనకి లేదు. ముందు మన జీవితాన్ని స్వచ్ఛం చేసుకున్నాకే గుళ్ళోకి వెళ్ళాలి. వెడితే స్వచ్ఛమైపోతుంది కాదు, అది పాపాత్ముడైన వాడు అనుకోవలసిన మాట. పుణ్యాత్మలో మనం ఎందుకు అనుకోవాలి? మనం ఇంకేదైనా లోపాలు ఉంటే సవరించుకుందాం. నిన్న వెళ్ళాం, గుళ్ళోకి వెళ్ళాం, 10 రోజులు బట్టి పెడుతున్నాం. ఏం మార్పు వచ్చింది? ఒక మందు వాడిన తర్వాత వాడకముందు తేడా ఉంటుంది కదా. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు, గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత తేడా ఉండద్దండి. రోజు 10 రోజులు వరుసపెట్టి నెలంతా గుళ్ళోకి వెళ్తాం, ఆడే అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, చేసే మోసాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ఎన్నాళ్ళు ఎన్ని జన్మలు అడితే ఏం ఉపయోగం? ఇదే వివేకం అంటే. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వేదములైన ఎన్ని వేదాలైనా ఉండని, ఎన్ని వాదాలు సిద్ధాంతాలైనా ఉండని, ఎన్ని యాగాలైనా చెయ్యని, ఎన్ని యోగాలైనా పోనని, ఎన్ని దానాలైనా చేయని, అలాగే ఒకసారి భీష్మించి మౌనంగా ఉండని, ఇవన్నీ కూడా భగవత్ సేవ ముందు బలాదూర్ మొత్తం తీసి బారాయన్నాడు ఆయన. భగవత్ సేవ ఒక్కటే మనం కోరుకోవలసింది అన్నాడు. నిత్య సంకల్ప సత్యోదయ, సత్య సంకల్ప నిత్యోదయ. ఆయన ఎప్పుడు ఏది సంకల్పించినా అది జరుగుతుంది. నిత్య సంకల్ప సత్యోదయ, సత్య సంకల్ప నిత్యోదయ. ఆయన సంకల్పించింది జరుగుతుంది కాబట్టి ఆయన నిత్యము అభివృద్ధులైనే ఉంటాడు భగవంతుడు. ఆయన నమ్ముకుంటే మనం కూడా ఉంటాం. మాకు నీ నామమంత్రంబు మా నాలుకందా చుడలు దక్క ఒక్కింత ఇంత కుద్రోవన్ భవన్ మాజ దాటంగలేము. నీ నామాన్ని మనస్సులో మేము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని జపించడం తప్ప మరొక్కటి మేము చేయలేమయ్యా. మేము ఏం చేయగలం? ఇంతకంటే సులభమైంది లేదండి. పైగా నామస్మరణాద్ అన్యోభాగం నహి విద్యతి కలితరణే అంటారు. కలియుగంలో మనం జీవితంలో తరించాలంటే భగవన్నామస్మరణను మించిన ఉపాయమే లేదు. పైగా అంతకంటే తేలికైంది కూడా లేదు. మీరు అభిషేకం చేయాలంటే కొన్నేవో ద్రవ్యాలు తేవాలి, అర్చన చేయాలంటే కొన్నేవో ద్రవ్యాలు తేవాలి, ధ్యానం చేయాలంటే దానికి చాలా నిష్ఠ కుదరాలి, ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కొంచెం కష్టంగానే ఉంటాయి. అన్నిటికంటే సులభమైంది ఏది అంటే, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే భగవంతుని స్మరించు మనస్సులో. పైకి కూడా అనక్కర్లేదు, మనస్సులో. ఆ మనస్సులో వెర్రి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నిశ్శబ్దంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతప్పో మానసముచ్యతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా మానసిక తపస్సు చేయాలి మనం. మీరందరూ మీ ఇళ్లల్లో చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, లింగ భేదం లేదు, ఏ భేదము లేదు. మనస్సులో భగవన్నామం స్మరించడానికి అర్హత ఏమిటండి? స్మరించడమే అర్హత. అందుకని అదొక్కటి తప్పితే ఇంకేం చేయలేమంటున్నాడు పింగళ సూరణ గారు. అదే చేయవలసింది అసలు, అది ఒక్కటి చాలు, ఇంకేం అక్కల్లా. యథా హృదిస్థే భగవత్యనంతే. పింగళి సూరణ చెప్పడం కాదు, శ్రీకృష్ణుడే స్వయంగా భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో చెబుతాడు. తీర్థాభిషేక వ్రతదాన జప్యేహి విద్యాతప ప్రాణ నిరోధ మైత్రి. తీర్థాభిషేక వ్రతదాన జప్యేహి నా అత్యంత శుద్ధిం లభతే అంతరాత్మ యదా హృదిస్థే భగవత్యనంతే. ఉద్ధవా, ఒక్క మాట చెబుతున్నాను విను. తీర్థాల వల్ల కానీ, జపాల వల్ల కానీ, అభిషేకాల వల్ల కానీ, విద్య నేర్చుకోవడం వల్ల కానీ, యోగాభ్యాసాల వల్ల కానీ దొరకని నేను నిరంతరం మనస్సులో స్మరించడం వల్ల దొరుకుతా అన్నాడు.